బంగారం ధరలపై సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు మనకి వస్తున్నాయి. బంగారం ధర 60,000కి వచ్చిందని ఒకరు, 56,000కి దిగిద్దని, 50,000కి వస్తుందని రకరకాల విశ్లేషణలు చెప్తా ఉన్నారు. మనం 3 days బ్యాక్ ఒక వీడియో చేసుకోవడం జరిగింది. బంగారం ధరలో 12 నుంచి 13% కన్నా ఎక్కువ కరెక్షన్ గురయ్యే అవకాశం లేదు. ఇప్పటికే 9% కరెక్షన్ గురై మరలా 12% పెరిగింది. గడిచిన 3 daysలోనే 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 4,500 రూపాయలు పెరిగింది. తాజాగా బంగారం ధర 95,000 రూపాయలకి దగ్గరగా చేరింది. 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 94,480 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఔన్స్ గోల్డ్ $3,173 వద్ద ట్రేడ్ అవుతా ఉంది. మీరు ఈ వీడియో చూసే సమయానికి కొంచెం ఫ్లక్చువేషన్స్ అటు ఇటుగా వచ్చే అవకాశం ఉంది. ఇక బంగారం ధరలు దిగి వస్తాయి. బంగారం ధర 60,000కి పడిపోతా ఉంది. ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో స్టాక్ మార్కెట్లు ఎలాగూ కుదేలైపోయాయి. ఇక మిగిలిన మెటల్ మార్కెట్ గోల్డ్, సిల్వర్ మాత్రం దూసుకెళ్తాయని రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. బంగారం ధరలో కొంత కరెక్షన్ గురవుతూ ఉంటుంది, మరలా పెరుగుతూ ఉంటుంది. పెరిగినప్పుడు ఏడాది కాలంలో 18 నుంచి 20% పెరుగుతూ ఉంది. కరెక్షన్ గురైనప్పుడు లాభాల స్వీకరణకి వెళ్ళినప్పుడు 8, 9, 10% దాకా కరెక్షన్ గురయ్యే అవకాశం ఉంది. పెరిగి ఒకేసారి కంటిన్యూస్గా పెరిగే అవకాశం లేదు. కొంత పెరిగిన తర్వాత 4 అడుగులు వెనక్కి వేసే అవకాశం ఉంది. ఇక సిల్వర్ రేటు కూడా తాజాగా మరో 4,000 పెరిగి కేజీ 1,02,000 రూపాయలకు చేరింది. రాబోయే రోజుల్లో కూడా బంగారం కానీ వెండి కానీ మరికొంత పెరిగి ఆ తర్వాత కరెక్షన్ గురయ్యే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో బంగారం ధరలు 96,000 రూపాయలు దాటబోతా ఉంది. ఆ తర్వాత మనం మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.